హాయ్ హలో అందరికీ నమస్తే. 2024లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరి డీలా పడిపోకుండా కూటమి యొక్క వైఫల్యాలను ఎండగడుతూనే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా జగన్ గారు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులతో ఒక కీలక సమావేశాన్ని జగన్ గారు ఏర్పాటు చేసుకోవడం, అందులో ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించడం, దాంతోపాటు క్యాడర్ కూడా ఒక సంచలన పిలుపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలోని విద్యార్థి విభాగం నేతలు మరి ఈ కీలక సమావేశానికి హాజరుకోవడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మరి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారనే వాస్తవ విషయాలను, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అసలు అనే దానికి సంబంధించి వారి నుంచి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం, దానితో పాటు వారి యొక్క సమస్యలను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం జగన్ గారు చేయడం జరిగింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వసతి దీవెనకు సంబంధించి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారందరికీ కూడా ఇవి అందుబాటులో ఉండి వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు చాలామంది ఫీజులు కట్టలేక వ్యవసాయానికి వెళ్తున్నటువంటి పరిస్థితి, తీరా వ్యవసాయంలో కూడా అదే రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనేక వాస్తవ పరిస్థితులను మరి ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు విద్యార్థి విభాగం నేతలు అందించినటువంటి పరిస్థితుల్లో మరి అదే కాకుండా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఈ విద్యార్థి విభాగం లీడర్లందరూ కూడా ఇతర విద్యార్థి సంఘాలకు సంబంధించి వారిని కలుపుకొని ఇతర రాజకీయ పార్టీ నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ వారందరూ కూడా వాస్తవ పరిస్థితులను వివరించి ఈ ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వారికి ఉన్నటువంటి సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తీర్చేటువంటి ప్రయత్నం మనం చేయాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి దగ్గర ప్రస్తావిస్తూ ఇప్పటికే మెడికల్ కాలేజీలకు సంబంధించి 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ పార్టీ నాయకులు అందరూ కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఇక్కడ మీరు కూడా విద్యార్థి విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట అందరూ ఇందులో పాల్గొని మరి పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా వారు సిద్ధంగా ఉండాలి. రానున్న రోజులు అనేక కార్యక్రమాలు ఉంటాయి, విద్యార్థులు ముందుండి నడిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్తూ ముఖ్యంగా ఇక్కడ యువతకు సంబంధించి భావితరాలు బాగుండాలనుకుంటే కనుక ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి. అది కూడా కల్మషం లేని రాజకీయాలు చేయాలి. ఒక తులసి మొక్క ఏ రకంగా అయితే పవిత్రంగా ఉంటుందో అంతటి పవిత్రమైనటువంటి రాజకీయాలు మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేస్తేనే కొన్ని సంస్కరణలు తీసుకురాగలుగుతాం, భావితరాలకు మనం ఆదర్శంగా నిలబడగలుగుతాం. మనం చేసే మంచి భావితరాలకు దిక్సూచిగా నిలబడితే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైతే మంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతారో ఆ వ్యక్తిని మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకునే విధంగా మనము ప్రజల తరపున పోరాటం చేయాలి. రాజకీయాలు కూడా అదే రకంగా చేయాలి. అందులో భాగంగానే మనం అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు మనం తీసుకురావడం జరిగింది. కేజీ నుంచి పీజీ వరకు మంచి చదువు అందించాలని చెప్పి అనేక మార్పులు మనం తీసుకురావడం జరిగింది. సిబిఎస్సికి సంబంధించి ఐబీ దాకా కానీ, ఈ అమౌడికి సంబంధించి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, వసతి దీవెన ఇట్లా అన్ని రకాలుగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ కూటమి వచ్చిన తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో విద్యార్థి విభాగం కానీ యువత కానీ అందరూ కూడా ముందుండి ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో కొన్ని మాటలు, రాజకీయ నాయకుడు పలాని వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతా ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపు చూసే పరిస్థితి ఉన్నారు. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేది మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి విభాగం నాయకులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ అనేక విషయాలను ప్రస్తావించడం జరిగింది. విద్యార్థి విభాగం నాయకులు కానీ యువత కానీ మరి జగన్ గారి పిలుపుకు సంబంధించి ఏ రకంగా పనిచేస్తారనేది రానున్న రోజుల్లో
తేలేటువంటి అవకాశం ఉంది.